టు అవర్ ఛానల్ పానూరం వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికైతే హ్యాపీ సండే. ఈరోజు సండే ఇంకా పొద్దున్నే బిజీ అయితే పనులు అయితే చేసుకున్నాను. ఆల్రెడీ స్కిప్లో పెడతాను మీకైతే. సో ఇప్పుడైతే సండే కాబట్టి కర్రీ ఏం చేస్తున్నాను అనేది మీకైతే డెఫినెట్గా చూపిస్తాను. కడగవే, నువ్వు కడిగెళ్ళి. ఏంటి గ్లాస్లో నీళ్ళు పోసుకుని కడుగుతున్నావా? అడిగావా? తెచ్చుకోండి. కడిగెళ్ళి ఫాస్ట్గా కడిగెళ్ళి. నువ్వేం చేస్తున్నావు? నిన్ను అందుకే వెళ్ళి అక్కడ వెళ్ళి కడగమని చెప్పాను. వెళ్ళు, బస్ తీసుకెళ్ళు, వెళ్ళు, రా, వెళ్ళు, కడుకెళ్ళి నువ్వు కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఎంగిలికొండలు అయితే వేసేస్తున్నాను. సో సండే ఇంకా బిజీ పని అయితే ఎక్కువగానే ఉంటుంది సండే అయితే. సో రాత్రి తిన్నాయి, టిఫిన్ చేసినవి అన్నీ ఇంట్లో వేసాను అనమాట. సో ఇప్పుడు ఒకటి తీసుకున్నాను. సండే అంటారు కానీ ఇంకా మనమేం అసలు హక్కు మాత్రమే ఉండదండి బాబు. అసలు టిఫిన్ ఇంకా లోపల ఇంట్లో వేసి ఇంకా బయట నుంచి తెమ్మని చెప్పాను. సో ఇక్కడైతే పిల్లలకైతే పాలు అయితే పెట్టాను. సో ఇంకా మారైతే టిఫిన్ తేవడానికి వెళ్ళాడు అనమాట. ఇంకా వేయలేదు. ఇంకా నిన్న ఈ వారం రోజులన్నీ ఇంకా లోపల ఇంట్లోనే వేసాను. ఇంకా టిఫిన్ అయితే నిమ్మతో తోమని శుభ్రంగా అయితే. ఏం చేస్తున్నారండి? సో ఎక్కడైతే నేనైతే ఇంకా అంట్లు అయితే సర్దుతున్నాను. తోమని సామాను సర్దేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాకైతే ఇంకా రెడీ అయ్యి ప్రేయర్కి అయితే వెళ్ళొస్తాను. సో వచ్చి నాకు వంట ఏం చేస్తున్నాను అనేది మీకైతే డెఫినెట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఇంకా మార్నింగ్ పిల్లలు అయితే బ్రష్ చేయిస్తారు. చేసినాకైతే ఇంకా టిఫిన్ తింటున్నారనమాట. ఇంకా వాళ్ళు టిఫిన్ తింటే లోపు ఇంట్లో పని అంతా కానిచ్చేద్దామనేసి స్టార్ట్ చేసేసాను. సో పొద్దున్నే బిజీ పనులు అనమాట. ఇంకా సండే ఖాళీగా ఉంటామేమో కానీ సండే ఎక్కువ పని ఉంటుంది అనమాట. సో ఎవరికైనా సరే సో మా డైలీ ఇంకా ఇట్లాగే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం స్కూల్కి వెళ్ళినా సరే ఇట్లాగే నీట్గా సర్దుకుంటాను. ఒక్కొక్కసారి అయితే టైం అస్సలు కుదరదండి. ఇంకా టైం కుదరినప్పుడు అయితే అసలు చేయను. పిల్లలు స్కూల్కి పంపించినాకైతే ఇంకా ఇవి అప్పుడు చేసుకుంటానమాట. ఇంక ఇప్పుడు పొద్దున్నే తొందరగా పని అయిపోతే తొందరగానే చేసుకుంటాను. సో చూసారు కదా, ఇంకా వచ్చినాకైతే ఇంకా ప్రేయర్కి రెడీ అయ్యి వెళ్ళాలి. ఇంకా ప్రేయర్కి వెళ్ళి వచ్చినాక వంట చేస్తున్నాను, చూపిస్తాను. సో ఇక్కడైతే సామానం అయితే సర్దేసుకున్నాను. ఇంకా నీట్గా అయితే సర్దుకున్నాను అనమాట. ఇంక ఎక్కడెక్కడ సర్దుకున్నాను. సో వాటర్ బాటిల్ కూడా కడిగేసి వాష్ చేసి పెట్టేశాను అనమాట. సో సామానం సర్దేశాను. ఇంకెక్కడేమో రాగి జావ అయితే ఇంకా కాస్తున్నాను. ఇంకా చర్చికి వెళ్ళి వచ్చినాకైతే ఇంకా చల్లారి పెట్టి ఇంకా పిల్లలకి ఇస్తాను. వచ్చినాకైతే ఎంతోసేపు ఉండదండి, ఒక గంట సేపు ఉంటుంది. సో ఇంకా వెళ్ళొచ్చినాకైతే ఇంక లోపు చల్లారిద్ది. వచ్చినాకైతే ఇంకా కల్పిస్తాను పిల్లలకైతే. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈరోజు సండే ఏం కర్రీ చేస్తున్నాను అనేది మీకు లాస్ట్లో అయితే ఉంటుంది. డెఫినెట్గా అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. స్లోగా దూరంగా దూరంగా ఇటు ఇటు మనిషి దూరం ఉండదు.
అయ్యో తేవడానికి అయితే వెళ్ళాడు. ఇంటి వచ్చేసి తేవడానికి అయితే వెళ్ళాడు అనమాట. ఇంకా తెచ్చేసేసాడు అనుకున్నాము. ఇంకా నేనైతే ప్రేయర్ చేయించుకొని ఇంకా సండే ఇంకా వచ్చేసాను. ఇంక ఇప్పుడే వచ్చామన్నమాట. సో ఇంకా తేవడానికి వెళ్ళాడు. ఏం తెస్తామో మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా పిల్లలకైతే జావ అయితే కల్పించాలి. ఇంకా మార్నింగ్ పాలు తాగి టిఫిన్ అయితే చేసాము. చేసినాక రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా జావ ఎట్లా ఉందని నేను చూపిస్తాను. సో ఇంకా వేడిగా ఉంది, కొంచెం చల్లార్లా వేడిగానే ఉంది. సరే పెరుగు కలుపుతానుండి ఇందులో. సరే సరిగ్గా సో ఇక్కడైతే ఇంకా ప్రేయర్కి అయితే ఇంకా వెళ్ళొచ్చేసాము కదా. ఇంకా రాగానే ఇంకా పిల్లలకైతే జావ కలిపించేసి సో ఇంకా మటన్ కర్రీ ఇంకా ఈలోపు మటన్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా మటన్ కర్రీ చేయడానికి సో 1/2 కిలో మటన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా వచ్చేటప్పుడైతే పచ్చిమిర్చి, టమాటాలు అండ్ కొత్తిమీర, కరివేపాకు, ఇంకా వెల్లుల్లిపాయలు 1/2 కేజీ వెల్లుల్లిపాయలు, 1/2 కేజీ అల్లం. సో ఇవన్నీ అయితే నేను వచ్చి నాకైతే తీసుకొని వచ్చాడనమాట. నేను వచ్చి ఇంకా మొత్తం తెంచేసి పెట్టేశాడు అనుకున్నాను ముందే. కాబట్టి నేను వచ్చినాకైతే ఇంకా తీసుకుని వచ్చాడు. ఒక 10 నిమిషాలకి అట్లాగా వచ్చాడు నేను వచ్చినాకైతే. సో ఇంకా 1/2 కేజీ మటన్ అనమాట. సో గిన్నెలో అయితే తీసేసుకుంటాను. సో ఇంకా పిల్లలకైతే ఇంకా అప్పుడప్పుడు రేట్ ఎక్కువైనా సరే ఇంకా ఒక్కోసారి అయితే ఇట్లా పిల్లల కోసం అనేది ఇంకా రేట్ ఎక్కువైనా సరే తీసుకొని వచ్చుకుంటాం అనమాట. ఇంకా రేట్ ఎక్కువగా ఉంటుంది అనేసి ఇంకా తెచ్చుకోము. మ్యాక్సిమం మటన్ తక్కువ అనమాట తెచ్చుకోవడం. మేమైతే ఫిష్ ఎక్కువ తింటూ ఉంటాము. సో ఎక్కడైతే చక్క మటన్ అయితే పసుపు వేసి శుభ్రంగా 4, 5, 6 సార్లు అయితే శుభ్రం కడిగేసాను. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా. సో అవన్నీ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోతున్నాయి. ఇంకా పక్కన రైస్ కూడా ఉడికిపోతుంది. సో ఇంకా ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో మటన్ వేసేస్తున్నాను అనమాట. ఇంకా అల్లం పేస్ట్, టమాటాలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి చక్క ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ వాష్ చేసుకున్నాయి చక్క వేసేసుకున్నాను. అందులో బాగా వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది కదా. ఇంకా ఉడికేటప్పుడు వాటర్ అంతా ఇనిగి నాకైతే సో కారం అది వేసేసుకుంటాను. మీకు చూపిస్తాను మ్యాక్సిమం కుదిరితే. సో ఇక్కడైతే మొత్తం మటన్ అయితే కర్రీ చేస్తున్నాను. ఈ పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారనమాట. ఇంకా సౌండ్ పెట్టేస్తారు, టీవీ సౌండ్ బాగా వస్తుంది అనేసి బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా మాజా డబ్బాలు ఇంకా రాగానే జావ కల్పించేస్తాను. ఒక అరగంట తర్వాత అయితే ఇంకా మాజా జ్యూస్ బాటిల్ కూలింగ్ లేని అనమాట. కూలింగ్ ఉన్నాయి అస్సలు పిల్లలకి అనేది అస్సలు ఇవ్వనండి. సో కూలింగ్ లేనిగా తీసుకొస్తూ ఉంటాను ఎప్పుడు ఒకసారి అనమాట. సో టీవీ చూస్తున్నారు. మా పెద్దోడైతే ఇంకా నాకైనా తెచ్చావు మమ్మీ అని అంటున్నాడు అనమాట. థ్యాంక్ యూ అంటున్నాడు. ఇంకా వాడైతే ఇంకా మా పెద్దోడిది ఈ వారంలోనే బర్త్డే వస్తుంది. డెఫినెట్గా బర్త్డే వీడియో డెఫినెట్గా పెడతాను. సో ఇక్కడైతే ఇంకా మొత్తం ఇనిగిపోయింది అనమాట. ఇంకా మటన్లో వాటర్ అంతా ఇనిగిపోయి చక్కగా ఉడికిపోయింది. ఇంకా 1 స్పూన్ అయితే కారం వేసానండి. సో ఒక 2 స్పూన్లు అయితే బాగా మంటగా అయిపోతుంది, పిల్లలు తినలేకపోతున్నారు. సో అందుకనేసి మటన్ ఉడికిపోయింది కాబట్టి సరిపడా కారం అయితే వేసేసుకున్నాను. ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటానండి, ఎందుకంటే కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో వాటర్ ఎక్కువ పోసుకుని 1 గ్లాస్ కొంచెం అదైనా తగ్గించేసి వేసుకుంటాను ఎంతగా. సో 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇంకా చక్కగా కలిపేసి వేసుకుని ఇందులో ఉప్పు కారం సరిపోయింది ఒకసారి చూసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే ఒక 5-6 విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అన్నీ వేసేసాను, కొత్తిమీర కూడా వేసేసాను. సో ఇప్పుడైతే ఇంకా మూత అయితే పెట్టేసుకొని 5-6 విజిల్స్ వచ్చి నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ స్కిప్ మిస్ అయ్యింది.